ప్రభుత్వం నీళ్లు ఇస్తే 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? అంతేకాదు ప్రాజెక్టులను చీల్చి చెండాగారు, ఎక్కడ ఏం చేయలేదంటారు. ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంత ఇచ్చారు, నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం, ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం. ఇలా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా మేము రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. అబద్దాలు చెప్పేది మీరు, ముఖం చెల్లక మేము చెప్పేటువంటి సమాధానాలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు, మేము చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు. 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గంట టైం ఇస్తారా? ఏమి ఇంత కాళేశ్వరం కమిషన్ మీద నిన్న మేము అసెంబ్లీలో అడిగాం. అసలు ఈ సమయంలో వరదల గురించి మాట్లాడదాం, ఈ సమయంలో ఎరువుల కొరత గురించి మాట్లాడదామంటే లేలే వరదలు కాదు, బురద రాజకీయం, కాళేశ్వరమే మాట్లాడతామన్నారు. అయినా కూడా ఓపికగా ఇవాళ మేము అటెండ్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆయకట్టు పెరిగింది, ఇన్ని ఎకరాల పంట పండింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేనంటా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా ఒక కాలువ తవ్విందా, ఒక చెరువు కట్టారా, ఒక్క చెక్ డ్యామ్ కట్టారా, 1 ఎకరానికన్నా కొత్తగా నీళ్లు ఇచ్చారా? మరి ఏడికెళ్ళి పెరిగింది పంట? అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేశాం, చెక్ డ్యాములు కట్టాం. మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది. మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో 1 ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇయ్యలేదు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్లే రాలేదంటారు. మేము సవాల్ విసిన్నాం, పోదాం పదా, జర్నలిస్టులు, మేధావులు అందరం కలిసి పోదాం, అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం, కాళేశ్వరాలు. అదేవిధంగా మహబూబాద్, డోర్నకల్ తండాలను అడుగుదాం, తుంగతుర్తి, సూర్యాపేట రైతులను అడుగుదాం, మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ దాకా పారిన నీళ్లను అడుగుదాం, రివర్స్ పంపింగ్ లో రిజర్వాయర్ గా మారిన వరద కాలువను అడుగుదాం, నడి ఎండల్లో మత్తళ్లు దుంకిన గలగల బారిన మా హల్దీ, అదేవిధంగా మంజీరా చెక్ డ్యాంలను అడుగుదాం, మురిసిపోయిన మెతుకు సీమను అడుగుదాం. వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడిగితే కాళేశ్వరం ఫలితం అందిందా లేదా ప్రజలు చెప్తారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చినాయి. కాళేశ్వరంతో ఎన్నడూ పారని నీళ్లు కోదాడకు కూడా నీళ్లు అందినాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి. మరి పోదాం పండి, ప్రజలకు పోదాం. ఇలా హైదరాబాద్ కు నీళ్లు వస్తున్నాయంటే ఇవాళ 13 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఇవాళ కాళేశ్వరాన్ని ఎవరైతే కూలేశ్వరం అని మాట్లాడుతుండ్రో వాళ్లే ఇవాళ తెలంగాణ పాలిట శనేశ్వర్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్, తెలంగాణ జల సాధకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ ఏమంటుండే ముఖ్యమంత్రి గారు, ఏం శిక్ష వేయాలి, ఏం ఎంక్వైరీ చేయాలి అని పదే వారు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చింది. ఇవాళ పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతున్నాం, ఏదో రకంగా బీఆర్ఎస్ మీద బుర్ర చల్లాలి, ఇంకో కేసు పెట్టాలి. ఇప్పటికి ఎన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, విజిలెన్స్ రిపోర్ట్లు, ఘోష్ కమిషన్ రిపోర్ట్లు, ఇంకా ఇప్పుడు ఇంకో కేసు పెట్టి మళ్లీ వేధిస్తారట. దేనికోసం శిక్ష చేస్తారు నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫణంగా పెట్టి 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ కు శిక్ష వేస్తారా? కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప? తాంబాలాల వల్ల మారిన చెరువులను మరి గంగాలలాగా మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? నడి ఎండాకాలంలో చెరువులు, చెక్ డ్యాములు మత్తళ్లు దుంకేటట్టు జల కళను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ఎరువులు, విత్తనాలను అందించి పంటను పెంచాడు. ఏనాడు చెప్పులు లైన్లో పెట్టకుండా, ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు, రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా?
కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా? ఇవాళ ప్రాజెక్టులు కట్టినందుక, రుణమాఫీ చేసినందుక, ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక, కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అసలు కేసులు పెట్టవలసి వస్తే ఇవాళ మీ సంగతి చెప్పాలి, మీ మీద పెట్టాలి కేసులు. ఎందుకు? ఎస్ఎల్బీసీ కుప్పగూలినందుక, అదేవిధంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలినందుక, వట్టెం పంప్ హౌస్ మునగొట్టినందుక, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినందుకు మీ మీద కదా పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కొరడాలతో ఎవరిని కొట్టాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి, ఎవరిని ఉరి తీయాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే వట్టెం పంప్ హౌస్ మునగొట్టింది ఎవరు, సుంకిశాల గురగొట్టింది ఎవరు, పెద్దవాగు కొట్టుకుపోవడానికి కారణం ఎవరు, మరి ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూడడానికి కారణం ఎవరో ఇవాళ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? కక్ష రాజకీయాలు. నిజంగా ఏం చేయాలి? నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. కాళేశ్వరంలో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, అన్ని బాగున్నాయి కదా. కూలిందల్లా ఒక పిల్లర్ గుంగితే పక్కన 2-3 దెబ్బతిన్నాయి. దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి 228 పియర్స్ ఆ బ్యారేజీల్లో. గా 3 పియర్లను, మేడిగడ్డను 3 పియర్లు 300-400 కోట్లు పెడితే అయిపోయే ముచ్చట. దానికి 1,00,000 కోట్లు పోయినాయని, 1,00,000 కోట్లు అసలు ఖర్చు అయిందే 93,000 కోట్లు. ఇక వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతా? అందులో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 21 పంప్ హౌజులు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, టనళ్లు బాగున్నాయి, గ్రావిటీ కెనాల్లు బాగున్నాయి. ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా. మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక సాగర్ కింద పండుతుంది. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా, ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానన్నా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బతీయాలనో, బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయొద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఎంత అరిచినా, ఎంత బురద జల్లినా తెలంగాణకు మేడిగడ్డనే మేటిగడ్డ అవుతుంది. మేడిగడ్డ వద్దలడం అంటే గోదావరిలో తెలంగాణ వాటాను కాదనుకోవడమే. మేడిగడ్డ వద్దనుకోవడం అంటే బనకచెర్లకు కిందికి ఆంధ్రాకు నీళ్లు వదులుకోవడమే. మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఆపేయడం అంటే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు, దిగువ రాష్ట్రానికి మన నీళ్లు వదులుకోవడమే అవుతుంది. గోదావరి నీళ్లను వదిలి రైతులకు కన్నీళ్లు మిగిల్చి ఆలోచన చేస్తారా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కుంగిన పిల్లలను తక్షణమే రిపేర్ చేయండి. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయండి. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సరే, మీరు కమిషన్ వేశారు, ఇదేం కోర్టుల్లో నిలబడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండే బట్టిగా 2 ఏళ్ళు అయింది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్ని లెక్క పెట్టుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈ రోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక ఏమైంది అని మాట్లాడతారు. 17 లక్షల కొత్త ఆయకట్టు నిజం కాదా? చెరువులు గలగల ఇవాళ నీళ్లతో నిండిపోయింది నిజం కాదా? పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా? ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం. 218 టీఎంసీలు. ఇవాళ ఒకసారి చూస్తే బసవాపురం 11 టీఎంసీలు, మలకపేట 3, కొండపోచమ్మ 15, మల్లన్న సాగర్ 50, రంగనాయక సాగర్ 3, అన్నపూర్ణ 3.5, మేడారం 1 టీఎంసీ, సుందిల్లా राजा साहब, आपकी गाड़ी इंश्योरेंस रिन्यूअल के लिए एजेंट 10 बार फोन कर चुका है। एक बार प्राइस कुछ बताता होगा, दूसरी बार कुछ और फिर भी कोई क्लैरिटी नहीं। इसलिए खुद से रिन्यू करो। ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి,
మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్లయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండు బట్టిగా 2 ఏళ్లయింది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈ రోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక ఏమైంది అని మాట్లాడతారు. 17 లక్షల కొత్త ఆయకట్టు నిజం కాదా? చెరువులు గలగల ఇవాళ నీళ్లతో నిండిపోయింది నిజం కాదా? పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా? ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం. 218 టీఎంసీలు. ఇవాళ ఒకసారి చూస్తే బసవాపురం 11 టీఎంసీలు, మలకపేట 3, కొండపోచమ్మ 15, మల్లన్న సాగర్ 50, రంగనాయక్ సాగర్ 3, అన్నపూర్ణ 3.5, మేడారం 1 టీఎంసీ, సుందిల్లా 8 టీఎంసీలు, అన్నారం 10, మేడిగడ్డ 16 టీఎంసీలు. అదేవిధంగా నష్కల్ రిజర్వాయర్ 0.5, మిడ్ మానేర్ 27, సమ్మక్క సాగర్ 7, చెనాకా కొరాట 1 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్ 8, ఏదుల 8, వట్టెం 17, కరివెన 16, దిండి ఎత్తిపోతల పథకంలో 3 టీఎంసీలు. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ వెల్లం, నీల్వాయి, మత్తడివాగు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సామర్థ్యం పెంచాం, చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ పెంచాం. ఇట్లా చూస్తే 218 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లను కట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరేం చేసిండ్రు? 2 ఏళ్లయింది. ఒక్క చెరువు కట్టిండ్రా? ఒక్క చుక్క నీళ్లు ఎక్కడైనా ఆపిండ్రా? ఒక్క ఎకరానికి ఎక్కడైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా? మీరు మా మీద మాట్లాడతారా? ఇదంతా కూడా తమ ఫెయిల్యూర్ను, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. మేము చాలా ఓపిక్గా అసెంబ్లీలో మాట్లాడాలి, క్లారిఫై చేయాలి, అన్నీ చెప్పాలని మరి మేము ప్రయత్నం చేస్తే మా గొంతు నొక్కారు, మాకు మైక్ ఇవ్వలేదు. నిన్న కూడా స్పీకర్ గారిని కలిసి ఇవాళ కూడా మా సభ్యులు చెప్పారు, 8 మంది ఉన్న వాళ్లకు 7 సభ్యులు ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు, 30 ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎంత టైం ఇస్తారు, ఒక్క సభ్యుడు ఉన్న సిపిఐకి ఎంత టైం ఇస్తారో మరి దానికి అనుగుణంగా 38 మంది ఉన్న మాకు టైం ఇవ్వాలి కదా. 58 నిమిషాలకే ఇక అయిపోయింది మీ టైం అని కూర్చోమంటారు. ఇంత పెద్ద ఇంపార్టెంట్ రిపోర్ట్, 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఎన్డీఎస్ఏ రిపోర్టు పెట్టిండ్రు, విజిలెన్స్ రిపోర్టు పెట్టిండ్రు. వీటన్నిటి మీద మాట్లాడదామంటే మైక్ ఇస్తలేరు. ఎందుకు భయపడుతున్నారు అంటే మీ తప్పిదాలు బయటపడుతున్నాయి. మీరు చేసిన తప్పుడు వాదనలు ప్రజలకు తెలుస్తాయని, ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని ముఖం చాటేయడం కోసం, తప్పించుకోవడం కోసం ఇలా మా గొంతు నొక్కిండ్రు, మా మైక్ కట్ చేసిండ్రు. దానికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులం మేము మా తీవ్రమైన నిరసన తెలియజేసి ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి సభ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ రిపోర్టు చెత్తు కాగితంతో సమానం, అందువల్లనే ట్రాష్ లో వేయడం జరిగింది. తర్వాత కార్యాచరణ పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏమేమి మాట్లాడతారో మేము అందరం కూడా కూర్చొని పార్టీలో నిర్ణయించుకొని తగిన రీతిలో సమాధానం చెప్తాం.